అమ్మవారికి కుంకుమ పూజ చేద్దామండి. ఫస్ట్ పళ్ళాన్ని తీసుకొని చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో పద్మాన్ని అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి చక్కటి తమలపాకు పెట్టి కడిగి శుభ్రం చేసుకున్న అమ్మవారిని గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అలంకరించి అమ్మవారికి ఉత్తి ఆకు మీద నిలబెట్టకుండా 4 అక్షింతలు వేసి చక్కగా అమ్మవారిని పెట్టి అమ్మవారికి ఒక పుష్పము అలంకరించి చక్కగా ఇప్పుడు మనం కుంకుమ పూజని మొదలు పెట్టుకోవాలి. అమ్మవారి చూసారండి ఎంత అందంగా ఉన్నారో. ముందర దీపం పెట్టి విఘ్నేశుడిని కూడా పూజించి గణనాథుడికి కూడా ఒక పసుపుతో విఘ్నేశుడిని చేసి విఘ్నేశుడికి ఒక దీపం పెట్టి నైవేద్యం పెట్టి చక్కగా ధూప నైవేద్యాలు చెప్పి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి విఘ్నేశ్వరుని కదిపి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలండి. అమ్మవారికి పూజ చేసుకోవాలంటే 2వ వేలు 3వ వేలు బొటన వేలు వీటితో కుంకుమాన్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ కుంకుమ పూజ అనేది కుంకాన్ని ఉపయోగించి దేవతను పూజించే ఒక పవిత్రమైన హిందూ ఆచారం. ఇది సౌభాగ్యము, శుభము మరియు పవిత్రతకు సంకేతం. ఈ పూజలో కుంకుమను నైవేద్యంగా సమర్పించి దేవత యొక్క పవిత్రత నామాలను జపిస్తూ భక్తిని తెలియచేస్తారు. కుంకుమార్చన వల్ల కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు పవిత్రత మరియు సౌభాగ్యానికి కూడా కుంకుమ హిందూ సాంప్రదాయంలో శుభాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. కుంకుమ విశ్వంలోని శక్తులను ముఖ్యంగా పార్వతీదేవి శక్తిని ఆకర్షిస్తుందని నమ్మకం. కోరికలు నెరవేరుతాయంటే అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని, అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసము. మరియు ఐశ్వర్యం, ప్రశాంతత. ఈ పూజ సకల ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతని ప్రసాదిస్తుందనే నమ్మకం. దేవతలకు భక్తి తెలియజేయడం, భక్తులు తమ భక్తిని, శ్రద్ధను దేవతల పట్ల తెలియజేయడం కుంకుమార్చన చేస్తారు. వివిధ దేవతలకు అర్చన, ముఖ్యంగా దుర్గాదేవి, భద్రకాళి వంటి అమ్మవారికి కుంకుమ పూజలో కుంకుమార్చన చేస్తారు. లలితా సహస్రనామంలో కూడా కుంకుమార్చన తరచూ లలితా సహస్రనామానికి ఉపయోగిస్తారు. ప్రతి నామాన్ని జపిస్తూ ఒక్కొక్క చిటికెడు కుంకాన్ని సమర్పిస్తారు. ఇలా పూజ చేస్తూ ఉంటే శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం ఒక సాధారణ ఆచారం. నవరాత్రులు వంటి ప్రత్యేక సందర్భంలో కూడా చేస్తారు. మంగళవారము, గురువారము, శుక్రవారము ప్రత్యేకంగా చేస్తారు. ఇలా కుంకుమార్చన చేసిన తర్వాత చక్కగా మంచి స్తోత్రాలు చదువుకోవాలి అమ్మవారిది. లలితా సహస్రనామము, కనకదౌర స్తోత్రము ఇటువంటివన్నీ చదువుకుంటూ చక్కగా అమ్మవారిని చిటికెడు కొంచెం కొంచెంగా కుంకుమ వేస్తూ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకుంటూ ఆ కోరికలు తీర్చాలని అమ్మవారికి వేడుకుంటే ఇలా కుంకుమతో పూజ చేసిన వెంటనే అమ్మవారు ప్రసన్నమయ్యి మన కోరికలను శీఘ్రంగా తీరుస్తారు అనేది ఇది జరుగుతున్న ఇది. అయిన తర్వాత అమ్మవారికి చక్కగా దీపము, ధూపము, నైవేద్యము చూపించి ఆ కుంకుమను తీసుకొని ముందరగా పూజించిన అమ్మవారి దగ్గర కుంకుమను తీసుకుని మనం కొంచెం నుదుటిని అలంకరించుకున్నాక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పూజ చేసుకున్న గుడిలో అయితే అందరికీ పెట్టాలి. ఇది కుంకుమార్చనలో గల లాభములు.